హాయ్ యస్ నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే, మనం యాప్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగానే మనకి ఈ యాప్ సైజ్ ఎంత అనేది ఎలా చూసుకోవాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. అలాగే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, ఈ యాప్కి నేను డౌన్లోడ్ చేయడానికి మనం ముందుగానే సైజ్ చూసుకోవచ్చు. ఎందుకంటే మన కొన్ని మొబైల్స్లో ఒక్కోసారి ఫోన్ మెమరీ కానీ అలాగే ఎస్డి కార్డులో కానీ తక్కువ స్పేస్ ఉంటుంది. ఒక్కో యాప్ 10 MB ఉన్నప్పుడు మన దాంట్లో 5 MB కానీ 2 MB కానీ అలా ప్లేస్ ఉండొచ్చు. ముందుగానే ఈ యాప్ సైజు ఎంత అనే దాని గురించి మనం చూసుకుంటే ఆ ఫోన్ మెమరీలు అయినా సరే లేదా మన డేటా బ్యాలెన్స్ అయినా సరే ఒక్కోసారి 5 MB ఉండొచ్చు, ఆ యాప్ 10 MB ఉండొచ్చు. అలా మధ్యలో ఆగిపోకుండా మనం ముందుగానే దీని సైజ్ చూసుకుని ఎంత అనేదాన్ని మనం ఎస్టిమేట్ వేసుకొని మన దాంట్లో ఉన్న స్పేస్ని బట్టి మనం డౌన్లోడ్ పెట్టుకోవచ్చు అనమాట. దీని గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది, కాకపోతే మరి కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దీని గురించి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇది తెలుసుకోవడానికి ముందుగా మనం ఎలా అయితే మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటామో అలాగే ప్లేస్టోర్కి వెళ్ళాలి. ఇక్కడ నేను ప్లేస్టోర్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేస్టోర్లో నేను ఏం చేస్తున్నానంటే ఏదైనా ఒక యాప్ని చూస్తాను. ఇక్కడ బ్లైండ్ రైడ్ వ్యాలెట్ అని ఉంది. అది ఎంతో నాకు స్పేస్ తెలీదు. ఫస్ట్ నా దగ్గర స్పేస్ ఉందో లేదో మనం అయితే చూసుకోవాలి కాబట్టి ఇక్కడ నా దగ్గర ఉన్నది 2 MB. అది ఎంత స్పేస్ ఉంది అనేది చూద్దాం. ఇక్కడ బ్లైండ్ రైడ్ వాలెట్ అనే యాప్ పేరు ఒకటే చెప్పింది. ఇక్కడ మనకు సైజ్ అయితే చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ బటన్ దగ్గరికి వచ్చాను నేను. కానీ ఇక్కడ నేను ఇన్స్టాల్ కొట్టట్లేదు. సో ఇక్కడ రైట్కి నేను స్వైప్ చేస్తున్నాను. మరొకసారి స్వైప్ చేస్తున్నాను. మరొకసారి స్వైప్ చేశాను. టూల్స్ వచ్చింది. ఇక్కడ సిమిలర్, రీడ్ మోర్. సారీ, ఇక్కడ రీడ్ మోర్ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది, ఇది అప్డేట్ ఎప్పుడైంది, వీటిలన్నిటి గురించి యాప్ గురించి ఇక్కడ టోటల్గా మనకి ఇలా మనకి టోటల్గా ఈ యాప్ గురించి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి ఏదైతే ఉందో అదంతా మనకి యాప్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ తర్వాత మనకు రైట్కి ఇక్కడ స్వైప్ చేసుకుని వెళ్దాం. Rated. Find out more. Version 2.9. Updated on October 7th 2015 లో అప్డేట్ అయింది ఈ యాప్. అలాగే ఇక్కడ సైజ్ కూడా మనం చూద్దాం. 10,000 plus downloads. ఇక్కడ డౌన్లోడ్ సైజ్ అని ఉంది కదా, ఇక్కడ దాన్ని మళ్ళీ ఒకసారి మనం రైట్ స్వైప్ చేస్తే 4.73 MB. ఇక్కడ మనకి సైజ్ అనేది ఇలా ఇక్కడ ఇది మనకి చూపించేసింది ఆల్రెడీ. 4.73 MB ఉంది కాబట్టి ఇక్కడ నా దగ్గర ఉన్నది 2 MB స్పేస్ ఉంది. అలాగే డేటా బ్యాలెన్స్ కూడా నా దగ్గర 3 MB ఉంది. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం నాకు కుదరదు కాబట్టి ఇలా నేను ఎంత అనేది ఇక్కడ 4.73 MB అది ఉంది. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు కుదరదు కాబట్టి ఇక్కడ నేను డౌన్లోడ్ అనేది కొంతసేపు ఆపేయడమో లేకపోతే కొంతసేపు ఆగి డేటా వేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోవడం అనేది అప్పుడు అది నేను నా దాన్ని బట్టి నేను చూసుకోవచ్చు. అట్లా ముందుగానే మనం ఒక యాప్ని ఏదైనా సరే మనం దాని సైజ్ చూసుకుంటే దాని గురించి మనకి ఇది ఇంత సైజు ఉంది అని అర్థమైనప్పుడు మనం దాన్ని కొంతసేపు పోస్ట్ పోన్ చేసుకుని అయినా సరే తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ముందుగానే డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేయకముందే మనం రీడ్ మోర్ దగ్గరకు వచ్చిన తర్వాత డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ లాస్ట్లో డౌన్లోడ్ సైజ్ అనే దాని కింద మనకి డౌన్లోడ్ ఎంత అనే దాని గురించి ఇది చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.